చేయడానికి మందేశా. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది. సంక్రాంతి అంటేనే సినిమా. బాలేబాబు ఆల్రెడీ హిట్ కొట్టాడు. సో మీకు విషయం చెప్తా, కొన్ని సీన్లు అయితే కేజీఎఫ్ ఎలివేషన్స్ మించిపోయారు. కేజీఎఫ్ లో హీరోకి బెస్ట్ ఎలివేషన్ ఇచ్చారు, మనకు తెలుసు అది. ఇప్పుడు కేజీఎఫ్ ఎలివేషన్స్ మించిపోయేటట్టు ఉన్నాయి కొన్ని లోపల. ఎవరన్నా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంపడంలో చేశా. ఇప్పుడు దాకా అప్సెట్ అవుతా వస్తున్నా సంక్రాంతికి మూవీస్ ఎలా వస్తాయని. ఆల్రెడీ చించేశాడు బాలయ్య. చాలా బాగుందండి సినిమా. ఫైట్స్ బాగున్నాయి, ఒక మెసేజ్ ఉంది, వాళ్ళు ఫైట్ చేసిన విధానం బాగుంది. పాప చాలా బాగా యాక్ట్ చేసిందండి. బాలకృష్ణ యాక్షన్ హైలైట్ ఆఫ్ ద మూవీ. అన్ని ఆల్ ఉందండి. ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫైట్స్ ఉంది, మెసేజ్ ఉంది, అంతా ఉంది. సినిమా వాచబుల్, ఇంకోసారి చూడొచ్చు. బీజిఎం, తమన్ గారు ఇచ్చిన బీజిఎం అంటే బాలకృష్ణ గారు యంగ్ క్యారెక్టర్ ఒకటి అంటే నార్మల్ క్యారెక్టర్ ఒకటి, రెండు వేరు వేరు రకాల బీజిఎంస్ ఇవ్వడం జరిగింది, రెండు మెర్జ్ అవ్వకుండా. సో అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు ఆయన తమన్ గారు కూడా. నాకు మొత్తంలో ఇవైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా స్టోరీ కూడా బాగానే ఉంది. మూవీ మొత్తం నచ్చింది, ఎక్కడ బోర్ కట్టలేదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ ఆ పాప గురించి కానీ సెంటిమెంట్ సీన్ కానీ చాలా ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సంక్రాంతి ఇళ్లలో కాదు, బాలయ్యబాబుతో చేసుకుందాం, వచ్చేయండి. యాక్షన్స్, ఫైట్స్, డాన్స్ బాగుంది. మాకు మాత్రం మహారాజు దబిడి దిబిడి సాంగ్ అయితే అరుపులు పుట్టించింది. దబిడి దిబిడి ఇంకా చొక్కాలు ఇప్పి డాన్స్ చేయడం ఆడ. సాంగ్స్ ఒక 3 సాంగ్స్ వరకు బాగున్నాయి. బాలయ్య బాబు స్టెప్పులు మామూలుగా లేవు. ఇక లెజెండ్ లాగే అనిపిస్తుంది మనకు. ఒక్క పాయింట్ లో లెజెండ్ లా అనిపిస్తుంది. అంటే ఒకటి కష్టం వస్తుంది, కష్టాన్ని తెచ్చడానికి ఇంకొకరు వస్తారు, ఆ సేమ్ అదే వెర్షన్ అనిపిస్తుంది. కాకపోతే అఖండాలో లెజెండ్ లో ఏంటంటే కష్టం వస్తే వాళ్ళ కుటుంబంలో పెద్ద వ్యక్తి వస్తాడు, ఇక్కడ కష్టం వస్తే తనతో సమానమైన వ్యక్తి వస్తాడు. అది ఎలా అనేది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఈ సినిమాలో ఈయన పాజిటివ్ గా ఉంటూనే హీరోని లేపుతాడు. నా డాకు మహారాజుకి అసలుకి అమ్మ మొగుడు చూపెట్టాడు. డాకువే యానిమల్స్ తో బిజినెస్ చేయడం. మహారాజే విన్నర్కే విన్నర్. బాలయ్య ప్రతి సంక్రాంతికి వచ్చినప్పుడు ఏ రోజు ఓడిపోయింది లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి బాలయ్య విన్నర్. ఎన్ని సినిమాలు ఉన్నా ఎప్పుడు సమరసింహారెడ్డి గారు అప్పటి నుంచి సంక్రాంతి విన్నర్ ఎవరు? బాలయ్య. నువ్వు కాదు, నేను థియేటర్లో ఇల్లు దద్దర్లు వెళ్ళిన డైలాగ్స్ అని సీతారామరావు ఐటమ్ సాంగ్స్ మీద పుకార్లో ఉన్నాను. ఐటమ్ సాంగ్ అది ఐటమ్ సాంగ్స్ లాగా చూస్తేనే అది సాంగ్. సినిమా లాగానే చూస్తేనే అది ఏదైనా సినిమా భయ. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ భయ. బ్లాక్ బాస్టర్. సినిమా అయితే నిజంగా ఎమోషనల్లీ బాస్ బ్లాక్ బాస్టర్ అన్న. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఏంటంటే పాప ఎమోషన్ అంటే ఎంట్రన్స్ సీన్ కొంచెం మాసుగా ఫైట్ ఉంటుంది, అది బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత పాప ఎమోషన్ సీన్స్ కొంచెం సాంగ్ అనేది వెళ్తూ ఉంటుంది. ఆ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. బట్ మెయిన్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, బాబు గారి డైరెక్షన్ అయితే మాత్రం నిజంగా లిటరల్లీ చాలా బాగా నచ్చింది నాకు. ఆయన డీల్ చేసిన విధానం, ఈ వీల్ చేసిన ఏదైతే డాకు వచ్చినప్పుడు మాత్రం నిజంగా గూస్ బంప్సే. నిజంగా వచ్చు కదా. నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా కూతురుతో ఎమోషనల్గా వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా ఓచుకోవద్దన్నమాట. అంత ఈజీగా దొరికేసిందంటే ఎలా నమ్మేశారా? ఇంకా నరుకుడే నరుకుడు అనమాట. దానికి తోడు మాస్ సీన్స్ ఉన్నాయి, గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి, ఎలివేషన్స్ బాగున్నాయి. ముళ్ళు అయితే మాస్ ఉంది. అలాగే బాబీ గారి మార్కు కూడా కనిపించింది. స్టోరీ గ్రిప్పింగ్గా ఉంది, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంది. అటు వచ్చి ఇంకా ఆ కూతురుతో ఎమోషన్ సీన్ కావచ్చు, ఆ ఇంటర్వల్ ముందు ఫైట్, ఇంటర్వల్ ముందు 20 minutes అయితే నిజంగా గూస్ బంప్సే. నిజంగా వంశీ గారు చెప్పినట్టే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా మేము సీట్ల నుంచి ఎగిరి గంతేసాం, అంత విజిల్స్ వేసాం. అంత